దయచేసి వినండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్మని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి ఎగ్గుతో పన్నీర్ లాగా పన్నీర్ ఎగ్స్ ఒక 3 తీసుకున్నా నేను. ఒక గిన్నెలో ఆ ఎగ్స్ మొత్తం కొట్టి గిన్నెలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసి అవి మనం మొత్తము మంచిగా కలిసే విధంగా నీలము ఆ వైట్ ఉంటుంది కదా, అది మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని ఒక పళ్ళెంకు ఆయిల్ రాసుకొని ఒక కడాయిలో కొన్ని నీళ్ళు వేసుకొని ఒక వెడల్పు పళ్ళెం చిన్నది ప్లేట్ తీసుకోవాలి. దాంట్లో ఆ పళ్ళెంలో మొత్తం పోసేసుకొని తర్వాత కడాయి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పెట్టుకోవాలి. అది మంచి కుక్ అయిపోతుంది. తర్వాత తీసి చూసుకుంటే చూడండి మంచిగా ఉడికిపోయింది. అది మొత్తము ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత అట్లా అయిపోతుంది. తీసేసుకొని మనం సైడ్లు కొంచెం చాక్తో కొంచెం ఇది చేసుకొని తర్వాత అన్ని పీసుల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి అట్లా వస్తాయి పీసులు మొత్తము. చూడండి నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక 3 గుడ్లు తీసుకున్నా కదా నేను. అవి మంచి టేస్టీగా ఉంటుంది. ఇది ఒక వెరైటీగా ఉంటుంది పిల్లలకు అప్పుడప్పుడు, ఎప్పుడు ఒకటేలాగా కాకుండా. ఉల్లిపాయలు అట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నా నేను. టమాటాలు మిక్సీకి వేసుకున్న ఒక 4 టమాటాలు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ మీ ఇష్టము, మీరు ఎంత వేసుకుంటే అంత. తర్వాత ఆయిల్ కాగినాక పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా సన్నగా మనము. అవి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేగాలి. ఈ ఉల్లిపాయతోనే టేస్ట్ వస్తుంది కర్రీకి. ఎప్పుడు ఒక విధంగా కాకుండా గుడ్లు మనం మంచిగా అదంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఎంత ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి. మొత్తం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి మంచిగా, అటు ఇటు తిప్పుతూ. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు కూడా వేగేదాకా ఆయిల్లో వేగాలి కదా, పచ్చివాసన రాకుండా. పసుపు వాసన వస్తుంది అట్లనే అయితే. అప్పుడు మనం టమాటా పేస్ట్ దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అది మొత్తము ఆయిల్ అంతా పైకి రావాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. పచ్చి వేసిన నేను టమాటాలు చూడండి అలాగ రావాలి. ఆయిల్ అంతా పైకి రావాలి, అదంతా ఉడికిపోవాలి, పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత కారము, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మంచి పన్నీర్ కర్రీ లాగా చాలా బాగుంటుంది. పీసులు చిన్న పిల్లలు చూస్తే గుర్తుపట్టలేరు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొన్ని వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసుకొని కలిపి మీకు తగినన్ని వాటర్ వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మనం ఆ ఎగ్ పీస్ కలుపుకున్నాం కదా, అన్నీ కలిపి మేము ఉడికించుకున్న ఎగ్స్ మొత్తం దాంట్లో ఒక్కొక్కటి ముక్కలు విడివిడిగా పెట్టుకోండి. అట్లా చూపిస్తున్న విధంగా వీడియోలో
అట్లా అన్నీ పెట్టేసుకోండి. మొత్తం అన్నీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి అన్నీ వేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెడితే ఉప్పు కారం మనకు అన్నీ పడతాయి. ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా మనము, బాగానే ఉంటుంది. కాకపోతే ఆ కారం మసాలాలన్నీ పట్టేటట్టు ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. పన్నీర్ లాంటి ఎగ్ కర్రీ. బాయ్ అండి.